ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వందే మాతరం ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోంచి టైగర్ స్వామి కథను తెలుసుకుందాం. ఇది పరమహంస యోగానంద గారి ఆత్మకథ. ఆయన టైగర్ స్వామి అనే ఆయనని కనుక్కున్నప్పుడు ఆయన అనుభవం గురించి ఈ విధంగా చెబుతూ వచ్చారు. టైగర్ స్వామి గారి అడ్రస్ కనుక్కున్నాను, రేపు ఆయన దర్శనానికి వెడదాం. సంతోషకరమైన ఈ సూచన చేసినవాడు మా హై స్కూల్ స్నేహితుడు చండి. ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితానికి పూర్వం పెద్ద పులుల్ని పట్టుకునేవారని, ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను. ఈయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరుతుండేవాణ్ణి. శీతాకాలం కావడం వల్ల మర్నాడు తెల్లవారేసరికి ఇంకా చలిచలిగానే ఉంది. కానీ నేను చండి ఉల్లాసంగా నడక సాగించాం. కలకత్తా నగరం బయట భవానీపూర్లో వెతికి వేసారి చివరికి సరైన ఇల్లే పట్టుకున్నాం. నేను నా స్నేహితుడు అక్కడ చాలాసేపు ఎదురు చూస్తూ కూర్చోవడంతో మాకు అర్థమైందేంటంటే, సత్యాన్వేషకుడికి ఓర్పు అవసరమన్నది భారతదేశ సాంప్రదాయిక నియమం. అక్కడ ఒక పనివాడు మమ్మల్ని లోపలికి పిలిచాడు. చండీ నేను ఒక పడగ్గదిలో అడుగుపెట్టాం. ప్రసిద్ధులైన సోహంగ్ స్వామివారు. సోహంగ్ అన్నది ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు పెట్టుకున్న పేరు. జనసామాన్యంలో మాత్రం టైగర్ స్వామిగానే ప్రసిద్ధులు. ఆయన పక్క మీద కూర్చొని ఉన్నారు. బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటబడేసరికి మేము ఏమిటో అయిపోయాం. కళ్ళు ఇంత చేసుకుని నోట మాట లేకుండా స్తంభించిపోయాం. అంత ఛాతీ కానీ, పెద్ద బంతుల్లాంటి కండలు తిరిగిన జబ్బలు కానీ అంతకు ముందెన్నడూ మేము చూడలేదు. మంచి దిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది. పొడుగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు, గడ్డం, మీసాలు దానికి శోభనిస్తున్నాయి. ఆయన నల్లటి కళ్ళల్లో పావురం మాదిరి, పెద్ద పులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి. నేను నా స్నేహితుడు ఎలాగో మాటలు పెకల్చుకుని ఆ సన్యాసికి నమస్కారం చేశాం. పులిల్ని లొంగ తీసుకోవడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాం. అడవి జంతువులన్నింటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికిళ్లతోనే లొంగ తీసుకోవటం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పరు అని అడిగాం. అబ్బాయిలు, పులులతో పోట్లాడమన్నది నాకు చాలా చిన్న విషయం. అవసరమైతే ఈవేళ కూడా ఆ పని చేయగలను. పసివాడిలా నవ్వారాయన. మీరు పులుల్ని పులుల్లా చూస్తారు, వాటిని పిల్లులుగానే నేనెరుగుదును. మమ్మల్ని వెంట పెట్టుకుని పెరట్లోకి వచ్చారాయన. అక్కడ గోడ అంచున ఒక గుద్దారు. దాంతో ఒక ఇటుక కిందికి రాలిపడింది. తొస్సి పన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది. ఆశ్చర్యంతో వెర్రిచూపులు చూశాను నేను. సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఇటుకనే ఒక్క గుద్దుతో రాలగొట్టిన ఈయన పెద్ద పులుల పళ్ళు రాలగొట్టడంలో సందేహం లేదనిపించింది. ఆయన ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది, కానీ వాళ్ళకి నిబ్బరమైన నమ్మకం ఉండదు. ఒంటిని మాత్రమే వస్తాదుల్లా పెంచుకొని మనస్సును అలా పెంచుకొని వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూర మృగం ఏదైనా కంటపడితే చాలు ఇట్టే కళ్ళు తెలవేస్తారు. సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికి, నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది. భీముడంతటి బలం ఉండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రకంగా తన మనస్సులోనే తానొక పిల్లి మోస్తరుగా బెదిరిపోయే స్థితిని మనిషికి కల్పించింది పులి. ఒక మోస్తరు బలమైన శరీరం ఉండి బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులి జిత్తులను దాని మీదే తిరిగి ప్రయోగించి దాని ప్రవృత్తిని
పిల్లిలాంటి నిస్సహాయ స్థితికి తేగలడు. సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లు చేశానో నేను. మన కండరాల్ని పనిచేయించేది మనస్సు. సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం దానికి ఉపయోగించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం అతని మనస్సులోని ఆక్రమణేచ్ఛ మీద, ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. శరీరాన్ని అక్షరాల తయారు చేసేది, పోషించేది మనస్సే. గత జన్మలోని సహజాతాల ఒత్తిడి ద్వారానే బలాలైన, బలహీనతలైన మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి. అవి అతని అలవాట్లుగా వ్యక్తమయ్యి కోరదగిన శరీరంగానో, కోరదగని శరీరంగానో రూపొందుతాయి. బాహ్యమైన బలహీనతలకు మూలం మానసికమైనది. విషవలయ క్రమంలో అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనస్సును అడ్డగిస్తూ ఉంటుంది. తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమానే అనుమతించినట్లయితే ఆ నౌకరు నిరంకుశుడవుతాడు. అలాగే మనస్సు కూడా శరీరం చెప్పినట్టలా లోబడి దానికి బానిస అవుతుంది అని తెలిపారు స్వామీజీ. ఆ స్వామీజీ మా కోరిక మన్నించి తమ జీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు. ఆయన ఈ విధంగా చెబుతూ వచ్చారు. మొట్టమొదట్లో నాకున్న కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడాలని. నా మనస్సంకల్పం బలిష్టమైనదే కానీ నా శరీరం దుర్భరంగా ఉండేది. ఆరోగ్యము, బలము చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపం నేను పోగొట్టుకున్నాను. రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగదీసుకునేటట్టు చేసింది నా ఉద్ధాత మనోధైర్యమేనని చెప్పక తప్పదు. నేను పూజ్య స్వామీజీ, నేనెప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా అని అడిగాను. ఆహా అంటూ నవ్వారాయన. కానీ పులులు చాలా రకాలున్నాయి. మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతుంటాయి కొన్ని. మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు. అంతకంటే లోపల తిరిగే క్రూర మృగాల్ని జయించు అన్నారాయన. అయ్యా, అడవి పులుల్ని అణిచేసే మీరు తీవ్రమైన మనోవికారాల్ని అణిచేవారుగా ఎలా మారారో చెప్తారా అని మేము అడిగాము. టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు. అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు. ఆయన ఈ విధంగా చెబుతూ వచ్చారు. నా కీర్తి ఉచ్చస్థితిని అందుకునేటప్పటికీ దానివల్ల నాలో గర్వమదం ఏర్పడింది. పులులతో పోట్లాడడమే కాకుండా వాటి మీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను. అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేట్టు చెయ్యాలని నా ఆశ. నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టాను. దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను. ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు చింతాక్రాంతులై నా గదిలోకి వచ్చారు. బాబు, నీకో హెచ్చరిక ఉంది. కార్యకారణాలనే తిరగలి రాళ్ల మధ్య ఉత్పన్నమై రాబోయే ముప్పుల నుంచి నువ్వు తప్పించుకోవాలని నా కోరిక అన్నారు. నేను, నాన్నగారు, విధి నిర్ణయవాదులా మీరు? శక్తివంతమైన నా కార్యకలాప జలాల్ని మూఢ విశ్వాసంతో కలుషితం కానివ్వవలసిందేనా అని అడిగాను. నేను విధి నిర్ణయవాదిని కాను నాయనా, కానీ మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని మాత్రం నమ్ముతాను. అడవి జంతువులకు నీ మీద ఆగ్రహం ఉంది. దానివల్ల ఎప్పుడో ఒకప్పుడు నీకు ముప్పు రావచ్చు అన్నారు. నాన్నగారు, మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పులుల సంగతి మీకు బాగా తెలుసు. అవి అందమైనవే కానీ కనికరం లేనివి. ఏమో, ఎవరికి తెలుసు, నా పిడిగుద్దులు వాటి మొద్దుబుర్రలోకి కాస్త విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో. వాటికి సాధువర్తన అలవరచడానికి అడవిని చక్కదిద్దే బడిలో నేనే హెడ్ మాస్టర్ని. నాన్నగారు, నన్ను పులుల్ని మచ్చిక చేసేవాడిలాగే చూడండి. పులుల్ని చంపేవాడినని ఎన్నడూ అనుకోకండి. నేను చేసే మంచి పనులు నాకు చెరుపు ఎందుకు చేస్తాయి? నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ ఏదీ విధించవద్దని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అన్నాను. నేను చండి ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నాం. వెనకటి సంకట స్థితి అర్థం చేసుకుంటూ భారతదేశంలో పిల్లలెవరూ తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీసిపారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు అని అనుకున్నాం. టైగర్ స్వామి గారు ఇంకా ఇలా చెప్పారు. నేనిచ్చే సంజాయిషీని నాన్నగారు నిర్వికార మౌనం వహించి విన్నారు. విన్న తరువాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు. నాయన, జరగబోయేదాన్ని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితిని తీసుకొస్తున్నావు నీవు. ప్రతిరోజులాగే
నిన్న వరండాలో కూర్చుని నేను ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చాడు. ఇలా అన్నాడు, ప్రియమిత్రమా, కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకొని వచ్చాను. వాణ్ణి ఆటవికమైన పనులు మానేయమను. లేకపోతే ఈసారి పులితో పోట్లాటకు తలపడ్డప్పుడు తీవ్రమైన గాయాలకు గురి అయి 6 నెలల పాటు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడతాడు. అప్పుడిక వెనకటి నడవడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు అన్నాడు. ఈ కథ నా మనసుకెక్కలేదు. నాన్నగారు ఒక మాయదారి ఛాందసుడి మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను. నాన్నగారు హెచ్చరించి అట్టే కాలం కాకముందే నేను కూచ్ బిహార్ రాజధానికి వెళ్ళాను. ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం నాకు కొత్త. విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను. మామూలుగా ప్రతి చోట జరిగినట్టుగానే అక్కడ కూడా వీధుల్లో జనం నన్ను వింతగా చూస్తూ వెంటబడ్డారు. కొన్ని గంటల్లోనే నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరమంతా కోలాహలం చెలరేగింది. సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇంతలో దౌడు తీసే గుర్రాల చప్పుళ్ళు వినిపించాయి. అవి నా బసకెదురుగా వచ్చి ఆగిపోయాయి. తలపాగాలు పెట్టుకున్న పొడుగాటి పోలీసు వాళ్ళు కొందరు లోపలికి వచ్చారు. అయ్యగారు, కూచ్ బిహార్ యువరాజా వారు వారి తరపున తమకు స్వాగతం ఇవ్వడానికి మమ్మల్ని పంపారు. రేపు పొద్దున్న తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారు అని అన్నారు. ఈ పిలుపు ఎందుకై ఉంటుందా అని కొంతసేపు ఆలోచించాను. అస్పష్టమైన ఏ కారణం వల్లనో కానీ ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనస్సు చివుక్కుమనిపించింది. కానీ పోలీసులు చూపించే వినమ్రభావం నన్ను కదిలించింది. పోవడానికి ఒప్పుకున్నాను. మర్నాడు 4 గుర్రాలు పూంచిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకువచ్చి అతి మర్యాదలతో నన్ను రాజమందిరానికి తీసుకువెళుతూ ఉంటే ఉబ్బి తబ్బిబ్బైపోయాను. నాకు స్వాగతం పలకడానికి రాజవంశాంకురమే స్వయంగా మందిర ద్వారం దగ్గర ఉన్నాడు. బంగారు నగిషీ చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి ఇంతకంటే సాదా నమూనాలో ఉన్న కుర్చీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించాడు. ఈ మర్యాదంతా నాకు ముప్పు తెస్తుంది అని ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను. కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తరువాత యువరాజు ఉద్దేశ్యం బయటపడింది. ఆయన ఇలా అన్నారు, మీరు ఉత్తి చేతులతోనే అడవి పుల్లతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది. ఇది నిజమేనా? అక్షరాల నిజం అన్నాను. ఆయన, నేను నమ్మలేను. పట్నవాసుల తెల్లపన్న బియ్యం తిని పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు. నిజం చెప్పండి, మీరు పోట్లాడేది వెన్నుబలం లేని నల్లమందు మరిగిన జంతువులతోనే కదూ? ఆయన గొంతు బిగ్గరగా వెటకారంగా ఉంది. మాట తీరులో ప్రాంతీయమైన యాస కలిసి ఉంది. నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు. ఆయన ఇలా అన్నారు, మాకు కొత్తగా పట్టుబడ్డ రాజా బేగం అనే పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. మీరు దాన్ని సరిగా ఎదిరించి గొలుసులతో కట్టేసి ఒంటి మీద స్పృహ పోకుండా దాని బోనులోంచి బయటికి రాగలిగితే ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు. అంతేకాక అనేక వేల రూపాయలు, అనేక ఇతర బహుమతులు కూడా వస్తాయి. ఒకవేళ మీరు దాన్ని ఎదుర్కోవడానికి ఒప్పుకోకపోతే మీరు ఒట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతా చాటిస్తాను అన్నారు. నేను కోపంగానే అంగీకారం తెలిపాను. ఆయన కుర్చీలోంచి సగం లేచి ఒక విషపు నవ్వు నవ్వుతూ మళ్ళీ కుర్చీలో కూలబడ్డాడు. పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది. ఆ పులిని ముందుగా చూడడానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను అన్నాడు. ఆ మృగానికి నేను వశీకరణ చేస్తాననో, రహస్యంగా నల్లమందు పెట్టడానికి ప్రయత్నిస్తాననో ఆ యువరాజు భయపడ్డాడేమో, నాకైతే తెలియదు. మరుసటి వారమంతా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్ని, మనస్సును క్రమ పద్ధతిలో సిద్ధం చేసుకున్నాను. మనిషికి మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా ఒక నౌకరు నాకు చెప్పాడు. వేల కొద్దీ ప్రేక్షక జనం పట్టడానికి వీలైన డేరా ఆయనే దగ్గరుండి వేయించాడట. బోను చుట్టూ కాపుదల ఉంది. బోనులో బందీగా ఉన్న పులి నెత్తురు తోడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తోంది. దానికి కోపంతో పాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపాతడపా పెడుతూ వచ్చారు. బహుశా నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకుని ఉంటాడు ఆ యువరాజు. సాటిలేని ఈ పోటీని గురించి
బాగా టముకు వేయించినందువల్ల నగరంలోని వాళ్ళు బయటి వాళ్ళు కూడా తండోపతండాలుగా వచ్చి టిక్కెట్లు కనుక్కున్నారు. ఇక పోటీ మొదలవుతోంది. ఒక పక్క ఆ రాజాబేగం పులి చెవులు చిల్లులు పడేలా గర్జిస్తోంది. మరో పక్క కొంచెం కంగారు పడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు. ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను. నడుముకు చుట్టి కట్టుకున్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటిని కాసుకోవడానికి మరే బట్టలు లేవు. కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్ళీ బిగించాను. మనిషి నెత్తురు పసిగట్టింది ఆ పులి. చువ్వలు ఫెళఫెళలాడేంతగా రొద చేస్తూ ముందుకు ఉరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతమిచ్చింది. జాలి, భయము కలగలుపుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది. మహోగ్రమైన క్రూరమృగం ముందు నేనొక గొర్రె పిల్ల మోస్తరుగా కనిపించాను అందరికీ. ఒక్క క్షణంలో నేను బోనులోనికి ప్రవేశించాను. కానీ నేను తలుపు మూస్తూ ఉండగానే రాజాబేగం నిలువున నా మీదికి వచ్చి పడింది. నా కుడి చెయ్యి ఘోరంగా చీలుకుపోయింది. పులికి అన్నింటికంటే ఇష్టమైన మానవ రక్తం చేతి నుండి వరదలా ప్రవహించింది. నాకు ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది. అంతకు ముందెన్నడూ నేను ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవడంతో మెరుపు దెబ్బ తిన్నట్టయి నేను తక్షణమే తేరుకున్నాను. ఎడమ చేత్తో విసురుగా ఎముకలు విరిగేలా ఆ పులిని ఒక గుద్దు గుద్దాను. దాంతో పులి వెనక్కి తిరగబడి బోనులో వెనక తట్టున గింగిరాలు తిరిగి మళ్ళీ నా ఎదుటికి వచ్చింది. పిడిగుద్దులకు నేను పెట్టింది పేరు. ఆ పిడిగుద్దులతో దాని నెత్తి మీద దబదబా మొత్తాను. చాలా కాలం పాటు సారా చిక్కని తాగుబోతికి మళ్ళీ అది చిక్కితే మొదటి పీల్పు ఎంత వెర్రెత్తిస్తుందో రాజాబేగంకు నెత్తుటి రుచి అంత వెర్రెత్తించింది. మధ్య మధ్య చెవులు గళ్ళు పడేలా గాండ్రిస్తూ కోపంతో రెచ్చిపోతూ నా మీద విరుచుకుపడింది. వాడిగా ఉన్న పంజాలు కోరలు గల ఆ పులి ముందు నేను ఒంటి చేత్తో కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతపడే పరిస్థితిలో పడ్డాను. అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బ ఇయ్యకపోలేదు. ఇద్దరము చావో బతుకో తేల్చుకోవలసినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం. బోనంతా గందరగోళమైపోయింది. నెత్తురు అన్ని వైపులకి చిమ్మేసింది. బాధ, కసి కలిసిన గాండ్రింపులు దాని గొంతులో నుంచి వెలువడుతున్నాయి. కాల్చండి, పులిని చంపండి అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి. ఈ పెనుగులాటలో మనిషి, మృగము కూడా వడివడిగా తిరుగుతుండడం వల్ల రక్షక భటుడు కొట్టిన తుపాకీ గుండు గురి తప్పిపోయింది కూడా. నేను నా సంకల్ప శక్తిని అంతనూ కూడగట్టుకుని భయంకరంగా హుంకరిస్తూ చిట్ట చివరి చావు దెబ్బ కొట్టాను. పులి కూలబడిపోయి చడీ చప్పుడు లేకుండా పడుకుంది. చివరికి రాజాబేగం ఓడిపోయింది. తరువాత దాని రాజగర్వం మరింత అణిగిపోయింది. గాయాలతో చిట్లిపోయిన నా చేతులతో జబర్దస్తిగా దాని దవడలు పెగలతీసి నాటక ఫక్కీలో రంజింపజేయడం కోసం ఒక్క క్షణం మృత్యు ముఖంలో తల దూర్చి ఉంచాను. గొలుసు కోసం చుట్టూ చూశాను. నేల మీదున్న గుట్టలోంచి ఒక గొలుసు లాగి పులి మెడకు బిగించి బోను కడ్డీలకు కట్టాను. విజయోత్సాహంతో గుమ్మం వైపు నడిచాను. కానీ రాకాసి పుట్టుక పుట్టిన రాజాబేగంకు పుట్టు మూలానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది. బలంగా ఒక్క ఊపుతో గొలుసు తెంపుకొని నా వీపు మీదికి దూకింది. నా భుజం దాని కోరల్లో చిక్కింది. నేను కుప్పకూలిపోయాను. కానీ మరుక్షణంలోనే దాన్ని నేల మీద పడగొట్టి అణిచి పారేశాను. నిర్దాక్షిణ్యంగా నేను గుద్దిన గుద్దులకు అది ఒళ్ళు తెలిసి తెలియని స్థితిలో పడిపోయింది. ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేశాను. మెల్లగా బోనులోంచి బయటికి వచ్చాను. ఈసారి నాకు కొత్త రకం అరుపులు వినవచ్చాయి. ఆనందంతో అరిచిన అరుపులవి. జనమందరి గొంతులు కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి. నేను తీవ్రంగా గాయపడినప్పటికీ పెట్టిన 3 షరతులు పాటించాను. పులికి స్పృహ తప్పేటట్టు చేయటం, గొలుసులతో కట్టిపడేయటం, ఎవరి సహాయమో అవసరం లేకుండా నా అంతట నేనే బోనులో నుంచి బయటికి రావటం. అంతేకాదు, ఆ పొగరుపోతు పులిని దారుణంగా చితగ్గొట్టడమే కాకుండా ఎంతగా బెదరగొట్టానంటే సమయానికి చిక్కిన బహుమానంలా దాని నోట్లో దూర్చిన నా తలను కూడా ఉపేక్షించి ఊరుకుందది. నా గాయాలకు మందు వేసిన తరువాత పూలదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు. బంగారు కాసులు అనేకం నా కాళ్ళ దగ్గర జల్లుగా కురిశాయి.
నగరం యావత్తూ పండగ జరుపుకున్నంత ఉల్లాసంగా ఉంది. ఎన్నడూ కని విని ఎరగనంత పెద్ద క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని చోట్ల అంతు లేకుండా చెప్పుకున్నారు. అన్నమాట ప్రకారం ఆ రాజా బేగంను నన్నే తీసుకోమన్నారు. కానీ నాకేమీ ఉత్సాహం కలగలేదు. ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది. నేను పులి బోనులోంచి చివరిగా బయటికి రావడంతోనే ప్రాపంచికమైన నా ఆశలన్నిటికీ ద్వారం మూసేసినట్టు నాకు అనిపించింది. తరువాత నాకు కష్టకాలం వచ్చింది. నెత్తురు విషపూరితమైనందువల్ల 6 నెలల పాటు మృత్యుముఖంలో ఉన్నాను. కూచ్ బిహార్ విడిచి వెళ్ళడానికి తగినంత స్వస్థత చేకూరగానే నేను నా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను. నన్ను ముందుగానే జ్ఞానపూర్ణమైన మాటలతో హెచ్చరించిన ఆ సాధు పుంగవుడే నా గురువని నేను తెలుసుకున్నాను. ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను. ఆయన ఎక్కడున్నాడో కనుక్కోగలిగితే ఎంత బాగుండును. నా కోరిక చిత్తశుద్ధితో కూడినది కనుకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారు. పులుల్ని అనచడం ఇక చాలు, ప్రశాంత నిర్భర స్వరంతో అన్నారాయన. నాతోరా, మానవ మనస్సనే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎలాగో నేర్పుతాను. ప్రేక్షకుల ముందు ప్రదర్శనలివ్వడానికి అలవాటు పడ్డవాడి యోగంలో నువ్వు సాధించే ఘన విజయాల్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్ళకి వినోదం కలిగిద్దువుగాని అన్నారు. ఋషితుల్యులైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు. చాలా కాలం వాడకం లేక తుప్పు పట్టి బెట్టు పట్టిన ఆత్మ ద్వారాల్ని తెరిచినవారు ఆయన. నా శిక్షణ నిమిత్తం త్వరలోనే మేమిద్దరం కలిసి హిమాలయాలకి వెళ్ళిపోయాం అని టైగర్ స్వామి ఆయన కథను ముగించారు. తుఫానులా సాగిన తమ జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేను చెండి ఆ స్వామివారి పాదాలకి మొక్కాం. ఆయన దర్శనం కోసం చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకుని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేను నా స్నేహితుడు ఎంతో సంతోషించాం. వందే మాతరం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.